హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగుండాలని మీరైతే కోరుకోండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే నేనైతే చాలా బాగుంటాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేమైతే 5:30కు లేసామండి. లేచి ఇంకా చాయ్ అయితే చేసుకొని తాగాము. ఇంకా బయట అయితే వర్షం పడుతూ ఉండింది. ఇంకా నేనైతే ఇంకా కర్రీకి అయితే చేస్తున్నా చూడండి. ఇంకా ఆనియన్స్ అయితే తరిగి ఇంకా ఇలా నీట్గా మనం వాష్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా ఒకసారి మీరు ఆనియన్స్ కడిగి చూడండి ఎంత ఫ్రెష్గా వస్తాయో. ఇంకా తర్వాత టమాటా పళ్ళు అయితే ఇలా కడుక్కొని ఇంకా ఇక్కడ పైన మనకు గడ్డ ఉంటుంది కదా, ఆ గడ్డ అయితే తీసేయండి. తీసేసి సన్నగా టమాటా పళ్ళు అయితే తరిగేయండి. ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోండి. ఇలా ఆనియన్స్ అయితే వేసేయండి. ఆనియన్స్ బాగా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చాలామంది చేస్తారు, నేను అంటే వాళ్ళ వంటకు చెప్పడం లేదు. చాలామంది ఆనియన్స్ గోల్డ్ కలర్ రాకముందుగానే ఇంకా కర్రీ అయితే చేస్తూ ఉంటారు. అలా కాకోకుండా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అప్పుడు కర్రీ అనేది కలర్ఫుల్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇలా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసేయండి. తొందరగా ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి. ఇలా వేసుకుంటే కల్లుప్పు కానీ సాల్ట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేయండి. వేసుకొని ఇంకా కలుపుతూ మధ్య మధ్యలో ఇలా గోల్డ్ కలర్ చూడండి, గోల్డ్ కలర్ వచ్చినాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా బాగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కలుపుకోండి. నేను ఈ వీడియో అయితే కట్ చేయకుండా చూపిస్తున్నా మీకు. నేను ఎంతసేపు అని పెడతా అని చెప్పేసి మీకు అర్థం కావాలని చెప్పేసి నేనైతే ఇంకా కట్ చేయకుండా అలాగే పెట్టేసి కలుపుతున్నా. ఇంకా ఇలా పచ్చివాసన పోయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా టమాటా పళ్ళు అయితే వేసుకోండి. టమాటా పళ్ళు మగ్గిపోయిన తర్వాత ఇంకా మనము పసుపు వేయండి. పసుపు వేసేసి ఇంకా ధనియాల పౌడర్ అయితే వేయండి. నేను ధనియాల పౌడర్ అయితే ఇంకా ఇంట్లోనే నేను ఫ్రెష్గా తయారు చేసుకుంటాను. ఇంకా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నా చూడండి. వేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా అనపకాయలు వంకాయ పెట్టి కర్రీ అయితే చేస్తున్నా. వంకాయలు అయితే తరిగిన తర్వాత ఇంకా ఉప్పులో అయితే వేసుకోండి, లేదంటే అవి నల్లగా అయిపోతాయి. ఇంకా కర్రీ అయితే బాగుండదు టేస్ట్ అయితే. ఇంకా ఉప్పు వేసి మనము నీళ్ళల్లో వంకాయలు తరిగితే ఇంకా బాగుంటాయి. మనకు నల్లగా గుని తిరగవు వంకాయ అనేది. ఇంకా ఇవి మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి టైం అవుతుందని లేపుతుంటే పొద్దున లేయలేదు. ఇంకా 6:30కు లేచారు. ఇంకా లేసేది లేటు లేస్తారు. ఇంకా తొందరగా బడికి పోవాలని చెప్పేసి ఇంకా ఒకరికొకరు అడుచుకుంటూ కేకలు వేసుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో అలాగే ఉంటారా? అలాగే చేస్తారా? కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకా చూడండి ఇలా బాగా కాసేపు మగ్గిపోయిన తర్వాత ఇంకా నేను కారం పొడి అయితే వేస్తున్నా చూడండి. కారం పొడి మీరు కారం తినేదాన్ని పట్టించి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి.
ఇలా అనేటప్పుడు మనము ఎప్పుడైనా సరే మనము కర్రీ చేసే గిన్నెకైతే దన కొట్టద్దండి ఫ్రెండ్స్. ఎందుకని చెప్పేసి బర్కత్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి గిన్నెకు మనము కర్రీ కానీ రైస్ కానీ చేసేటప్పుడు ఇలా మనము పైన అనాల కానీ గిన్నెకు వేసి దన్న అయితే కొట్టకండి. ఇంకా తర్వాత అయితే చూడండి, ఇంకా కొబ్బరి అయితే పొడి చేసుకొని కొబ్బరి పొడి అయితే వేసాను. ఇంకా కర్రీ అనేది మనకు గుజ్జుగా రావాలి కాబట్టి కొబ్బరి పొడి అయితే మెత్తగా పౌడర్ చేసేసి వేసి ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. మీ గ్రేవీకి సరిపడేమైనా చూసుకొని, మీకు చిక్కగా ఉండాలా ఎలా ఉండాలనో చూసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసి ఇంకా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మనకు రాగి సంగట్లోకి అలాగే చపాతి, ఈ రైసు, జొన్న రొట్టె ఎందులోకైనా ఈ కర్రీ భలే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా నేను కొత్తిమీర అయితే వేసేసాను. చూడండి, ఇంకా కర్రీ అయితే ఇంకా చూసుకొని ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఇంకా టేస్ట్కి సరిపడేమైనా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి మొత్తము చెక్ చేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.